వినండి, సేవకు వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలండి. నాకు ప్రార్థన పిలిచేవారు. పాస్టర్ గారికి మంచి వాటర్ బాటిల్ ఇచ్చి నాకు స్టీల్ గ్లాస్ ఇచ్చేవాళ్ళ. నేను చెప్పే సత్యం ఇది. పాస్టర్ గారి టేబుల్ వేసి నన్ను బయట విశ్వాసంతో పాటు కూర్చోమని చెప్పిన రోజులు ఉన్నాయి. చింతపడలా నేను ఏ రోజు బాధపడలా నేను. ఎందుకంటే వెలివేయబడిన వారి పట్ల దేవుడు ఉంటాడు, ఎన్నిక లేని వారి పట్ల దేవుడు ఉంటాడు, అవమానాలు పొందుకునే వారి పట్ల దేవుడు ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా నేను సిగ్గుపడలేదు, ఎక్కడ దిగులుతోనే కూర్చోలా. ఒకరోజు వచ్చింది. ఎలాంటి రోజు తెలుసా? ఈ కష్టాల నుంచి చెన్నై వరకు, ఈ కష్టాల నుంచి గుజరాత్ వరకు, ఈ కష్టాల నుంచి ముంబై వరకు, ఈ కష్టాల నుంచి అనేకమైన ప్రాంతాలు దేవుడు కార్లు పెట్టి తిప్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు డ్రైవరు, నా కొరకు లక్షల రూపాయల కార్లు. అతి చేసిన చవటం లెక్కలే. చింతపడతా కూర్చుంటే ఆ స్థితికి నువ్వు రావు. ఏడుస్తా కూర్చుంటే ఆ భాగ్యం నీకు రాదు. బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, అనేకమైన నీకు వస్తాయి. కానీ ఒకరోజు దేవుడు ఆశీర్వదిస్తాడు. చదువుకున్నాను, ఉద్యోగం లేదనుకుంటున్నావేమో, సంతోషంగా పెళ్లి చేసుకున్న పిల్లలు అనుకుంటున్నావేమో, బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్న మాట వినటం లేదనుకుంటున్నావేమో, ఇష్టంతో పైరేసుకున్న పంట లేదనుకుంటున్నావేమో, ఆశతో కొనుక్కున్న ఆదాయం అనుకుంటున్నావేమో. ఒకరోజు వస్తుంది, నన్ను ఆశీర్వదించిన దేవుడు, యోసేపుని ఆశీర్వదించిన దేవుడు, దావీదుని ఆశీర్వదించిన దేవుడు, ఒకరోజు నేను తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. నీ చింతల ప్రతి ఒక్కటి దేవుడు తీసేస్తాడు. అయితే ఓపికతో ఉండాలి. ఎంతకాలం? దేవుడు నేను గుర్తించేంతవరకు, దేవుని కనుదృష్టి నీ మీద పడేంతవరకు అంటున్నాడు. ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన అందరినీ ఆదరిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, సమాధానపరుస్తాడు, కుటుంబాల సఖ్యతను కలుగు చేస్తాడు. ఎక్కడ పడిపోయావు అక్కడే ఉన్నతమైన స్థాయిలో నేను నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.